రోమాపత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 13వ వచనం వరకు. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయు అయి ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాసం మూలమగు నీతి ఇలాగు చెప్తున్నది: ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందకి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీ హృదయములో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనను. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడ్డడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని క్రీస్తు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయువారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. 9వ అధ్యాయంలో ఏ విధంగా దేవుడు తన సార్వభౌమత్వపు హక్కును వినియోగించి ఎవరిని పిలుచుకోవాలో వారిని పిలుచుకున్నాడు. ఎవరిని ముందుగా తన యొక్క మహిమకు పాత్రలుగా ఉండటానికి ఎరిగి ఉన్నాడో వారందరి విషయంలో కూడా తన కృపను చూపించి తన కార్యమును జరిగిస్తున్నాడు. వాళ్ళందరూ కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడటం మాత్రమే కాకుండా దేవుడు తను ఉద్దేశించినటువంటి సంకల్పం ఏదైతే ఉన్నదో తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా వారందరూ కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సారూప్యములోనికి తీసుకుని రాబడి మరలా దేవుడి యొక్క ఉద్దేశాలు భూమి మీదను పరలోకములోనూ నెరవేర్చబడగలగటానికి ఎటువంటి అంతరంగంలో నీతి విషయమైనటువంటి ఒక కార్యము జరగాలో అది జరిగించేవాడుగా వారందరిలో ఆయన జరిగించేవాడుగా ఉన్నాడు. పౌలు యూదులు గనక ధర్మశాస్త్రానుసారమైనటువంటి నీతిని వెంబడించే వాళ్ళుగా ఉంటే వాళ్ళు యేసు ప్రభు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం కాకుండా విశ్వాసాన్ని అనుసరించి దేవుడు మనుషులను నీతిగా తీర్చుట అనేటువంటి దాన్ని వారు కోల్పోయేవారుగా ఉన్నారు. పౌలు కూడా తన యొక్క జీవితంలో పరిసయ్యుడిగా ధర్మశాస్త్ర విషయమై నేను అనంద్యుడునుగా ఉంటిని అని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్తాడు. అంటే యూదులందరూ దేవుని విషయమైనటువంటి ఆసక్తి కలిగిన బిడ్డలందరూ యూదులలో ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించి దేవుడు అనుగ్రహించిన నిధులన్నిటినీ కూడా హృదయానుసారంగా గాయకొని దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడాలనేటువంటి అభిలాష కలిగిన వారు. అంటే ఏం అర్థమవుతుంది? మనిషి తను స్వయంగా చేసినటువంటి మంచి కార్యాల ద్వారా దేవుడైతే ఏదైతే నియమాలు, కట్టడలు, తర్వాత అర్పణలు అవన్నీ చేయటం ద్వారా అవి మీకు నీతి కలుగును అని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చెప్పాడు ప్రభు. అలా మనిషి యూదులైన వారు జీవించటం ద్వారా దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడతాడు అనేటువంటిది పాత నిబంధన ద్వితీయోపదేశకాండంలో చెప్పబడినట్లు వారందరూ కూడా ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవుడు అనుగ్రహించేటువంటి నీతిని పొందటానికి ప్రయాసపడుతున్నారు. కానీ మారుమనసు పొందిన తర్వాత పౌలు ఏం చెప్తున్నాడంటే రోమాపత్రిక 3వ అధ్యాయంలో ధర్మశాస్త్రానుసారమై ఎటువంటి విధంగా జీవించినప్పటికీ, అంటే ఎంత కఠినంగా తాము నలగగొట్టుకుని జీవించినప్పటికీ కూడా
ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరు కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడలేడు అని చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రంలో విధించబడినటువంటి విధులన్నిటినీ ఏ మనుషుడు సంపూర్ణంగా చేయలేడు అనేది చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు కోరినటువంటి నీతిగా జీవించటానికి మనిషిలో అటువంటి అవసరమైనటువంటి శక్తి లేదు. ఒకవేళ ఎవరైనా జీవించగనుకుంటే అది కూడా దేవుడు అంగీకరించబడేటువంటి నీతిగా ఇప్పుడు ఎంచటం లేదు. ఎందుకనంటే ఒక మనుషుడు, అది యూదులలో కానివ్వండి, హిందూ మతంలో కానివ్వండి, ఇస్లాం మతంలో కానివ్వండి, ఒక మనిషి స్వయంగా తన సొంత బలం చేత దేవుని ఎదుట నేను సరిగా జీవించుతున్నాను అని గనక చెప్పగలిగితే అప్పుడు ఆ వ్యక్తి దేవుని ఎదుట ఏం చెప్తున్నాడు? దేవుడు నాకు అనుగ్రహించినటువంటి క్రియలన్నిటినీ నేను నా బలం చేత, శక్తి చేత అన్నిటినీ చేయగలుగుతున్నానని చెప్తున్నాడు. అలా చెప్పడంలో ఏం చెప్తున్నాడు అంటే, నా జీవితంలో యథార్థంగా, మంచిగా, నీతిగా జీవించడానికి నాకు దేవుడు అవసరం లేదు అని చెప్తున్నాడు. అదే పాపం. ఒక మనిషి తన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవునికి దూరంగా ఉండి నేను మంచిగా జీవిస్తున్నాను అనుకునేటువంటి జీవితం ఏది ఉన్నదో అది దేవుని యొక్క నీతికి లేకపోతే దేవుని యొక్క స్వభావానికి భిన్నమైనది. అంటే మనిషి మొట్టమొదటిలో మంచి చెడు అనే వృక్షఫలం తినటం ద్వారా మీరు దేవదూతల వలె ఉందరు అని చెప్పారు. వాళ్ళు నిజంగా అలా అయ్యారు కనుక, దేవదూతల వలె అంటే వాళ్ళకి మంచి చెడు తెలిసింది కనుక వాళ్ళు నేను మంచి చేయగలను అనేటువంటి నిర్ధారణ కలిగిన జీవితంలోనికి వచ్చి దేవుడు లేనటువంటి జీవితంలో తమ దృష్టిలో మంచిది, నీతి అనుకునేటువంటి క్రియలను జరిగించుతూ మనిషి జీవించడం ఆరంభించాడు. కొంతమంది చెడు విషయంలో ఇరుక్కుపోయి చెడులో నుంచి బయటికి రాలేక, మంచి చేయలేక ఉండిపోయినటువంటి జీవితాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఎవరిని గురించి చెప్తున్నారంటే, ఎవరైతే తమ దృష్టిలో నీతిమంతులుగా జీవిస్తున్నాము అని మంచి క్రియలు జరిగించుతూ తమకు కలిగినటువంటి స్వభావం ద్వారా దేవుని యొక్క కృప లేక శక్తి లేకుండా జీవించేటువంటి జీవితాల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అలాగే మనం చాలా మతాలలో మేము మంచి జరిగించుతున్నాము కనుక మాకు దేవుడు ఉచితంగా అనుగ్రహించేటువంటి కృప కానీ, ఆయన మా పక్షంగా చేసినటువంటి కార్యాలని మనం ఏదైతే చెబుతున్నామో వాటి అందు కానీ విశ్వాసం ఉంచవలసిన అవసరం లేదు అని చెప్తారు వాళ్ళు. కానీ దేవుడు అలా చెప్పట్లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, నా నీతి ఏదైతే ఉన్నదో, దేవుని నీతి ఏదైతే ఉన్నదో అది మనుషులు తమకు చేసినటువంటి సొంత క్రియల ద్వారా దాన్ని అందుకోలేరు. అంటే దేవుడు స్వభావ సిద్ధంగా ఎటువంటి పరిశుద్ధత కలిగిన వాడు, నీతిమంతుడు, అటువంటి విధంగా మనిషి జీవించగలగటానికి దేవుని యొక్క స్వభావం మనలోనికి రాగలిగితేనే మాత్రమే మనిషి దేవుడు ఏవి కోరుతున్నాడో, ఎందుకు కోరుతున్నాడో, ఎలా కోరుతున్నాడో అనేటువంటి గ్రహింపులోనికి మనిషి రాలేడు. అది దేవుడు మనసులో చేయవలసిన కార్యం. కానీ ఒక మనిషి తన స్వనీతిని బట్టి దానిని అందుకోలేడు. ఆ విషయాన్ని పౌలు ఇక్కడ యూదులకు, అంటే యూదులు కానీ అన్యజనులైనటువంటి మనకు చెబుతున్నాడు. 2-3 వచనాలు ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ 3వ వచనం, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. వాళ్ళ స్వనీతి ఏంటి? మనిషి స్వతహాగా మంచి అనేటువంటి కార్యములు జరిగించుతూ మనిషి దృష్టిలో మంచివి జరిగించి దేవుడు ఏదైతే నీతి అని చెప్తున్నాడో, అంటే మనిషిని యొక్క నీతి కంటే ఎన్నో రెట్లు ఆకాశం అంత ఉన్నతమైనటువంటిది దేవుని యొక్క నీతి. అంటే దేవుని దృష్టిలో ఏది సరైనదో అది మనిషి గ్రహించగలిగినటువంటి శక్తి కానీ, గ్రహించినప్పటికీ కూడా అది చేయగలిగినటువంటి శక్తి కానీ స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి మనిషిలో ఏమాత్రం కూడా శక్తి లేదు. 4వ వచనం, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. సో ధర్మశాస్త్రం ఏం చెప్తున్నది? మీరు ఈ క్రియలు జరిగించడం ద్వారా నీతిమంతులుగా ఎంచబడతారని చెప్పబడేది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఉంది. కానీ ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వసించుతారో వాళ్ళందరికీ ఇక ధర్మశాస్త్ర విషయమైనటువంటి నీతి క్రియలు జరిగించవలసిన అవసరం లేకుండానే
దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరి కొరకు మార్గాన్ని తెరిచాడు. అంటే ఇప్పుడు 2 మార్గాలు చూస్తున్నాం. ఒకటి, యూదులైన వారు ధర్మశాస్త్రం అనుసరించి దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడటం. యూదులు కాని వారు వారి దృష్టికి నీతిగా కనబడుతున్నటువంటి క్రియలు జరిగించడం ద్వారా దేవుని దృష్టిలో మేము సరిగా జీవిస్తున్నామనే భావనతో జీవిస్తున్నటువంటి యూదులు కానివారు ఇద్దరికీ వర్తించుతుంది. ఇప్పుడు మనం చాలామందిని అనేక రకరకాల మతాల్లో చూస్తూ ఉంటాం అన్నమాట. నేను ఎవరికి హాని చేయను, ఏ పాపము చేయను, ఎవరిది ఆశించను, ఎవరిని తప్పు దృష్టితో చూడను, కనుక నేను మంచివాడనిగా జీవించగలుగుతున్నాను కాబట్టి ఇంకా దేవుని యొక్క కృప కానీ దేవుడు చేసినటువంటి కార్యమందు కానీ నేను విశ్వసించవలసినటువంటి అవసరం లేదు అని చెబుతున్నాడు అతను. అటువంటి వారందరికీ చెప్తున్నటువంటి ఏంటంటే దేవుని నీతి అనేటువంటిది వేరుగా ఉన్నది. అది కనుక లేకపోతే మీరు ఎటువంటిది ఎంతగా చేసినప్పటికీ కూడా దేవుని దృష్టిలో నిలబడినప్పుడు అది దేవుని ఎదుట ఎంచబడినటువంటి నీతిగా మీకు లెక్కింపబడదు అని చెప్తున్నాడు. 6వ వచనం, అయితే విశ్వాసం మూలముగు నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందకి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయాలు 2 చెప్తున్నాడు. ఒకటి, యేసు ప్రభు దేవుని కుమారుడు పరలోకములో ఉన్నాడు అని చెప్తున్నారు కదా. అయితే ఆయనను పరలోకం నుంచి కిందకి ఎవరు తీసుకొస్తారు అనేటువంటిది ఇప్పుడు అందరికీ పౌలు ఏం చెప్తున్నాడు, మీరు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడినట్లుగా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సశరీరుడిగా మనుషుధారుడిగా కృపా సత్య సంపూర్ణుడిగా సశరీరుడిగా మన మధ్యలో ప్రవేశించి జీవించి మన పాపాల కొరకే చనిపోయాడని చెప్తున్నాడు తన సువార్త అంతటిలో యూదులకు చెప్పాడు. అలా అయినప్పుడు మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని పరలోకంలో ఆయన ఉంటే తండ్రి కుడి పార్శ్వమున, మరి మనిషి కుమారుడిగా ఆయనను ఈ లోకంలోనికి ఎవరు తీసుకొచ్చారు అంటే దేవుడి కుమారుడు సరాసరి మన మధ్యలోనికి వచ్చి జీవించలేడు. ఎందుకంటే ఆయన ఆత్మ సంబంధమైనటువంటి వాడు, మనుషుడు శరీర సంబంధమైన వాడు. కనుక దేవుని కుమారుడు ఆత్మస్వరూపి అయినటువంటి దేవుని కుమారుడు శరీర సంబంధిగా అంటే శరీర ఆకారమును పోలిన వాడుగా ఈ లోకంలోనికి రావటానికి ఇక్కడి నుంచి ఎవరు పైకి వెళ్ళి ఆయనను ఇక్కడికి తీసుకొస్తారు? భూలోకంలో నుంచి ఎవరు వెళ్ళి పరలోకంలోనికి వెళ్ళి పరలోకంలో నుంచి ఆయనను ఇక్కడికి ఎవరు తీసుకొస్తారు? అప్పుడు కదా ఆయన చనిపోయింది. ఆయన పైన ఉన్నవాడైతే కిందకి రాకుండా చనిపోలేదు కదా, కిందకు వచ్చాడు. మరి ఇక్కడికి భూలోకంలోనికి రావడానికి ఎవరు ఆయనను తీసుకొచ్చారు అనేటువంటి ప్రశ్న రావచ్చు. పౌలు ఏం చెప్తున్నాడు, మనందరి పాపాల కొరకైనటువంటి బలి అర్పణంగా ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిగా ఆయన మనందరి పాపముల కొరకే చనిపోయాడు అని చెప్తున్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయంలో చూచాం. ఆయన నీతిమంతుడును విశ్వసించు వారందరినీ నీతిమంతులుగా ఉచితంగా నీతిమంతులుగా తీర్చుటకు దేవుని యొక్క సంకల్పమైనది. దానికి ఏం చేశాడు? అంతకుముందు మనుషులు చేసినటువంటి పాపములను తన ఓరిమి వలన ఉపేక్షించినందున యేసు ప్రభువును కరుణాధారంగా బయలుపరిచాడు. అంటే ఆయనలో మన పాపాలన్నిటికీ చెందవలసినటువంటి ప్రాయశ్చిత్తార్థాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తు నందు తీర్చేశాడు. అందువల్ల ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆ కార్యం జరిగించడానికి ఆయనను పరలోకంలో నుంచి భూలోకంలోనికి ఎవరు తీసుకొస్తారు? ఆయన ఆ విధంగా తీసుకొని రాబడితే మరి చనిపోయాడు కదా, చనిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ లోకానికి వెళ్ళాడు. మరి పాతాళ లోకంలో ఉన్నటువంటి ఆయన్ను మరలా ఎవరు పైకి తీసుకొస్తారు? ఈ 2 వచనాలు కూడా ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 13-14 వచనాల్లో మోషే వాళ్ళకి చెప్పాడు. ఆ మోషే వాళ్ళకి చెప్పబడినటువంటి మాటలే మరలా ఇక్కడ పౌలు యూదులకు విడమర్చి చెప్తున్నాడు. అక్కడ సముద్రం అని అన్నాడు, ఇక్కడ పాతాళం అన్నాడు. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాతాళం అనేటువంటిది సముద్రం యొక్క అగాధంలో ఉంది, సముద్రం అనేటువంటిది దాన్ని కప్పివేసింది. అందుకనే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయాల్లో చూస్తే నూతనమైనటువంటి ఆకాశము భూమి సృష్టించబడినప్పుడు
అక్కడ ఇక పాతాళం అనేటువంటిది లేదు, సముద్రం కూడా లేదు. సముద్రం యొక్క అవసరత ఎందుకు లేదంటే పాతాళ లోకం లేదు కాబట్టి. పాతాళం ఉంది కాబట్టి దాన్ని కప్పివేయడానికి సముద్రం అవసరం వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఆ పాతాళ లోకానికి, చనిపోయినటువంటి మృతుల లోకానికి వెళ్ళి, పాతాళం అంటే కొంతమంది అనుకుంటారు నరకం అని. నరకం కాదు, చనిపోయినటువంటి వారందరూ వెళ్ళేటువంటి, వారి యొక్క ప్రాణములు నిలబడేటువంటి లేకపోతే నిలిచి ఉండేటువంటి స్థలం అని అర్థం. దేవుడు మరలా తీర్పు తీర్చేటంత వరకు ఆ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క ప్రాణాలన్నీ కూడా అక్కడ భద్రపరచబడి ఉన్నాయి. వారు ఎవరెవరిని ఏ ఏ సమయాలలో బయటికి తీసుకుని రావాలో ఆ సమయాలలో దేవుడు నిర్ణయించిన తీర్పు ప్రకారంగా, వాళ్ళ జీవితాలు ఇక్కడ జీవించిన ప్రకారంగా వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు. బయటికి వచ్చి దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబడతారు తీర్పు కొరకు. ఎందుకనంటే దేవుడు మనిషిని సృష్టించాడు, ఆయన సృష్టికర్త కనుక మనం ఏ విధంగా జీవిస్తామో దానికి తీర్పు తీర్చేటువంటి అధికారం ఆయనకు ఒక్కడికే ఉన్నది. ఇంకెవరు తీర్పు తీర్చలేరు. ఎందుకంటే ఆయన సృష్టించాడు కాబట్టి. మనం అంగీకరించినప్పటికీ అంగీకరించకపోయినప్పటికీ మన జీవితాల మీద ఆయనకి అధికారం, హక్కు ఉంది. ఆ హక్కుని అప్పుడు తీర్పులో ఆయన చూపిస్తాడు. సో కనుక ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి యేసు ప్రభువును కరుణాధారంగా బయలుపరిచి ఆయన మనందరి పాపాల కొరకై ప్రాయశ్చిత్తార్థంగా చనిపోయాడు కనుక ఆయన చనిపోయిన తర్వాత మనుషులందరూ వెళ్ళేటువంటి పాతాళ లోకానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యూదులు అడుగుతున్నారు, ఎవరు ఆయనను బయటికి తీసుకొస్తారు అని. మనుషులందరికీ సహజంగా వచ్చేటువంటి ప్రశ్న అదే అనమాట. నేను పాపం చేస్తే దేవుని కుమారుడు మనిషి కుమారుడిగా వచ్చి నా కొరకై చనిపోవటం ఎలా జరిగింది? తర్వాత చనిపోయినటువంటి యేసుక్రీస్తు మళ్ళా నేను నీతిమంతులుగా తీర్చబడటానికి ఆయనను మరలా మృతుల్లో నుంచి ఎవరు పైకి తీసుకొచ్చారు? ఆ రెండు విషయాలు. ఒకటేం చెప్తున్నాడంటే ఆయన చనిపోవటం అనేది ఎందుకు జరిగింది? ఆయన అంటే పైనుంచి కిందకి ఎందుకు వచ్చాడు? చనిపోవటానికి. ఎందుకంటే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును కరుణాధారంగా బయలుపరిచి ఆయన నీతిమంతుడును, ఆయన యందు విశ్వాసం ఉంచు వారందరూ ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన నిమిత్తమును తన కుమారుడు మనందరి కొరకై, పాపాల కొరకై కల్వరి శిలువలో చనిపోయాడు. ఎందుకంటే రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. ఆ రక్తాన్ని ప్రోక్షించవలసి వచ్చింది. ఆ రక్తాన్ని ప్రోక్షించడం అనేటువంటిదే ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి. ఆ బలి జరిగించటానికి ప్రభు అనే యేసుక్రీస్తుని ఎవరి కిందకి తీసుకొచ్చారు అంటే దానికి సమాధానం కింద చెప్తాడు. కానీ అది ఎందుకు జరిగించవలసి వచ్చిందనేది చెప్తున్నాను నేను. ఏంటంటే మన పాపాలు క్షమించబడాలి అంటే రక్త ప్రోక్షణ అవసరం. ఆ రక్త ప్రోక్షణ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనందరి కొరకై పైనుంచి కిందకి దిగి వచ్చి, అంటే ఆకాశం నుంచి భూలోకానికి వచ్చి అక్కడ ఆత్మ సంబంధమైనటువంటి దేవుని కుమారుడిగా ఉన్నవాడు మన పాప శరీర ఆకారాన్ని పోలి, పాప శరీరం కాదు, పాప శరీరాకారాన్ని పోలి దాన్ని సంతరించుకొని ఆ శరీరంలో దేవుని యొక్క కృపను, మహిమను, సత్యాన్ని మనకు తెలియపరిచి పాపం లేకుండా జీవించిన జీవితాన్ని బట్టి మనందరి పక్షంగా తన యొక్క శరీరాన్ని దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఆ పాపానికి శిక్ష విధించాడు. కనుక పాపాలన్నీ కూడా క్షమించబడగలగటానికి ఆధారమైనటువంటి మార్గాన్ని ఆయన యొక్క శరీరం ద్వారా నూతనమైనటువంటిది, జీవం కలిగినటువంటి మార్గాన్ని మనందరి కొరకు దేవుడు తెరిచాడు. తర్వాత మరి పాతాళలోకానికి వెళ్ళినటువంటి అసుప్రభుని మరలా ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది? మరి పాపాలు క్షమించబడ్డాయి కదా. పాపాల కొరకు అయినట్లయితే ప్రాయశ్చిత్తార్థం జరిగింది కదా, అప్పుడు మరి అందరితో ఆగిపోవాలి కదా. అలా పాపాలు క్షమించబడినటువంటి మనిషి మరి మరలా పాపంలో జీవించుతూ పోతే పాపాలు అంతకు మునుపు చేసినవన్నీ క్షమించబడినటువంటి దానికి అర్థం లేదు కదా. కనుక పాపము క్షమించబడినటువంటి వ్యక్తి, పాపాలు క్షమించబడినటువంటి వ్యక్తి ఇక పాపంలో కూడా జీవించకుండా ఉండాలి అంటే ఒక నూతనమైనటువంటి దేవుని యొక్క జీవం మనిషిలో అవసరం. ఆ జీవం దేవుని కుమారుడైన యేసుక్రీస్తులో అది నిరూపించబడింది. ఏమని? ఆయన ఈ లోకంలో ఉంటున్నప్పటికీ, మనవలే ఉన్నప్పటికీ పాపం లేనివాడుగా, పాపం యొక్క స్వభావం జయించిన వాడుగా, జయశాలిగా చూపించబడ్డాడు. పాపం అనేటువంటి దాని ద్వారానే మరణం వచ్చింది. పాపము శరీరమును ఆస్పదము చేసుకుని ఏలటం ద్వారా చివరికి జరిగినటువంటి పరిణామం ఏంటి? మన జీవితాల్లో మరణం. పాపం వలన వచ్చు జీతం మరణం.
పాపం మన శరీరం యొక్క అవయవములను తీసుకొని ఏలిన దాన్ని బట్టి మనిషికి కలిగినటువంటి చివరి పరిణామం అనేటువంటిది మరణం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనందరి పాపాల కొరకై చనిపోయి మరణలోకానికి వెళ్ళి, లేకపోతే పాతాళ లోకానికి వెళ్ళి మరణాన్ని మనందరికి బదులుగా ఆయన రుచి చూసి తిరిగి పైకి లేవటం ద్వారా ఏం చెప్తున్నాడు? ఆ పాపము మనలో ఏలేటువంటి శక్తిని నేను ఓడించాను అని చెప్తున్నాడు. ఇప్పుడు పాపం ఎవరైతే చేయరో వారు మరణం చూడరు కదా. పాపం చేసినటువంటి ప్రతి ప్రాణి మరణం చూస్తుంది. ప్రభువు కనుక పాపం చేయలేదు కనుక ఆ మరణం అనేటువంటిది ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమైంది. అంటే ఎవరు పాపము చేయరో వారికి వారికి పాపం మీద ప్రభుత్వం లేదు కనుక మరణం అనేటువంటిది వారికి సంక్రమించదు. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఏ లోకంలో ఎలాగూ ప్రవేశించినో, ఆదామును పోలి పాపం చేయని వారందరి మీద కూడా మరణం ఆ విధంగానే వెళ్ళింది. కనుక యేసుప్రభు వారు పాపం చేయలేదు, పాపం మీద జయం పొందారు. కనుక ఆయన పాతాళ లోకం అంటే చనిపోయిన ప్రతి వాళ్ళు వెళ్ళేటువంటి మరణలోకానికి వెళ్ళినప్పటికీ, పాతాళ లోకానికి వెళ్ళినప్పటికీ అక్కడున్నటువంటి శక్తులు ఆయనను బంధించి ఉంచలేకపోయాయి. కనుక తిరిగి మృతుల్లో నుంచి లేచాడు. అంటే అప్పుడు ఏం చెప్తున్నాడు? శరీరం మీద శరీరాన్ని ఆస్పదం చేసుకొని ఏదైతే పాపం అనేటువంటిది మన అందరిలో ఏలుతున్నాడో, గతంలో జరిగించిన వాటన్నిటి కొరకు అయినటువంటి ప్రాయశ్చిత్తార్థం ఆయన చనిపోవటం ద్వారా జరిగింది. భవిష్యత్తులో మనం ఇక ఆ పాపాన్ని మనలో ఏలనివ్వకుండా ఉండేటువంటి శక్తికి నిరర్థకం చేయటానికి, అంటే మనలో పని చేయకుండా ఉండగలగటానికి ఒక నూతనమైనటువంటి జీవాన్ని మనకి ప్రసాదించాడు. అంటే ఆయన వచ్చి చనిపోవటం ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తార్థం, మృతుల్లో నుంచి పైకి లేవటం ద్వారా మన జీవితాల్లో కావలసినటువంటి విజయవంతమైన జీవితానికి కావలసిన పునాది రెండింటినీ ప్రభువు వేసేశాడు. మన పాపాల వరకే క్షమించబడ్డాయనుకో, మరలా జయవంతమైన పాపం మీద జయం పొందిన జీవితం జీవించలేదనుకో, అప్పుడు ప్రభువు చేసినటువంటి కార్యం అంటే సంపూర్ణంగా మన పక్షంగా సార్థకత అయినట్లు కాదు, అది నిరర్థకం అయిపోతుంది. ఆ సార్థకతలోనికి రావాలంటే పాత స్వభావం ద్వారా ఏదైతే మనిషి పాపంలో జీవిస్తున్నాడో ఆ పాపానికి సంబంధించినటువంటి పరిణామాలన్నిటి నిమిత్తమైనటువంటి శిక్ష అనుభవించి ఇక పాపము మన జీవితంలో ఏలకుండా ఉండేటువంటి విధంగా ఒక నూతనమైన జీవాన్ని దేవుడు తన కుమారుడు యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా మనందరిలో కూడా ప్రసాదించాడు. ఇప్పుడు విశ్వసించిన ప్రతి వాళ్ళు పాప విషయమై చనిపోయారు కనుక దేవుని ఎదుట ఉచితంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. తర్వాత ఆ విధంగా తీర్చబడినటువంటి వ్యక్తి మరలా దేవుని యొక్క జీవం కలిగి ఇక నీతికి దేవుడు ఏదైతే నీతి కోరుతున్నాడో ఆ నీతి క్రియలు జరిగించబడటానికి తనలో అవసరమైనటువంటి శక్తిని కలిగి దేవుని యొక్క జీవాన్ని కలిగి జీవించగలుగుతాడు. సో ఆ రెండింటికి మార్గాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తు ఆకాశం నుంచి కిందకి రావడం ద్వారా, మృతుల లోకానికి వెళ్ళి పైకి లేచి మరలా ఆకాశానికి వెళ్ళటం ద్వారా మనిషికి జరిగినటువంటి ఎంతో గొప్ప పరిణామం. అందుకనే రోమపత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడెను, మన నీతి కొరకై ఆయన తిరిగి లేవనెత్తబడెను. అంటే మన అపరాధాల కొరకై చనిపోయాడు, మరలా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడటానికి ఆయన మృతుల్లో నుంచి పైకి లేచి మనం నీతిమంతులుగా తీర్చబడటం మాత్రమే కాకుండా నీతిగా జీవించగలగటానికి దేవుని యొక్క మార్గాన్ని మన కొరకై తెరిచాడు. 8వ అదేమని చెబుతున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటును, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదు. ఇప్పుడు జరిగించినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మన కొరకై జరిగించిన ఈ ప్రక్రియ అంతటిలో కూడా నీకు అది ఏ విధంగా అన్వయించుకోగలుగుతావు అంటే విశ్వాసం ద్వారా అని చెప్తున్నాడు. అక్కడ పాత నిబంధనలో కానీ అంటే యూదులు కానివారు మంచిగా చేయటం ద్వారా కానీ ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అంటే వాళ్ళు చేసిన క్రియలను బట్టి వాళ్ళు దేవుని ఎదుట నిలబడి మేము యథార్థంగా జీవించగలిగాము, అందుకని నువ్వు మమ్మల్ని నీతిమంతుడిగా తీర్చు అని చెప్తున్నారు. ఇక్కడేం చెప్తున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు
ఆకాశం నుంచి కిందకు వచ్చి చనిపోవడం ద్వారా, పాతాళంలో నుంచి తిరిగి పైకి లేవడం ద్వారా, ఆ రెండు విషయాలు ఎందుకు కనుక నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు అని చెప్తున్నాడు. కనుక నీ హృదయం అందు విశ్వసించినట్లే అంటే ఇప్పుడు ఇది ఇక్కడ మనం అందరం సరిగా అర్థం చేసుకోవాల్సిందే. ఇంకొక వచనం కూడా చదువుతాను, దాని తర్వాత చూద్దాం. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. 10వ వచనం, ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనను. ఇక్కడ 9వ వచనంలో, తర్వాత 10వ వచనంలో, తర్వాత 8వ వచనంలో వాటన్నిటిలో కూడా హృదయము నోరు అని చెప్పబడింది. అంటే ఏం చెప్తున్నాడు? హృదయంలో ఏ విధంగా విశ్వసించాలనేది చెప్తున్నాడు. ఇప్పుడు చాలామంది సువార్త చెప్పినప్పుడు మనం అడుగుతారు, మీరు యేసు ప్రభు అని హృదయంలో విశ్వసించితే అదే విషయాన్ని కనుక మీరు నోటితో చెప్పితే మీరు రక్షణ పొందినట్లే అని. అంటే అలా వాక్యం అలాగే ఉంది, కానీ అది అలా అంటే ఇప్పుడు దాని యొక్క అవగాహన లేకుండా చెప్పడం అనేటువంటిది సరైనది కాదు. సో హృదయమందు విశ్వసించడం అంటే ఏంటి? ఒక హృదయంలో యేసు ప్రభు వారు నా పాపాల నిమిత్తమై పరలోకం నుంచి దిగి వచ్చి నేను మంచిగా జీవించడం ద్వారా వచ్చేటువంటి ఉచితమైన నీతి బట్టి కాకుండా నా పాపాల కొరకై ఆయన ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిగా అర్పించబడినందు నేను విశ్వసిస్తున్నానని చెప్పాలి హృదయంలో. అంతకు మునుపు ఇంకొకటి జరగాలి అతనిలో. ఏం జరగాలి? నేను దేవునికి దూరంగా ఉన్నాను, తర్వాత నా క్రియల ద్వారా నేను మంచిగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను, నా జీవితంలో దానిని జయించగలిగినటువంటి శక్తి ఉన్నట్లుగా నాకు కనిపించటం లేదు. మంచి చెడు అనేటువంటి వృక్షఫలం తినడం ద్వారా మంచి చెడు అనేటువంటి జ్ఞానం నాకు దొరికింది, కానీ చెడును విడిచిపెట్టి మంచిని మాత్రమే చేయగలిగినటువంటి శక్తి నాలో లేదు. కనుక అటువంటి విధంగా జీవించినటువంటిది, చెడు క్రియలు జరిగించుతూ లేక మంచివని అనుకుంటూ జీవించినటువంటి నా జీవితం అంతా కూడా నేను దేవునికి భిన్నంగా జీవించాను, దేవుని యొక్క నీతికి లేకపోతే దేవుడు కోరినటువంటి మార్గానికి వేరుగా ఉన్నాను అనేటువంటిది అతనిలో పశ్చాత్తాపం రావాలి. వచ్చి నేను దీని నుంచి ఏ విధంగా సరైన విధంగా జీవించాలి అనేటువంటి ఆశ ఉండాలి. దాని కొరకై ఆశను తృప్తిపరచడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు నా జీవితంలోనికి రావటానికి, నన్ను ఆ విధంగా పైకి లేవనెత్తడానికి, తన మార్గంలో దేవుని సన్నిధిలో సరైన విధంగా జీవించగలిగే విధంగా మార్గాన్ని తెరవబడినందు నన్ను ప్రవేశించడానికి, దేవుని యొక్క ప్రేమను నాకు కనపరిచి, దేవుడు నన్ను ముందుగా ప్రేమించి దేవుని పక్షంగా నా పక్షంగా దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుక అది నెరవేర్చబడగలగటానికి నా కొరక ఇంత గొప్ప కార్యాన్ని చేసి ఉన్నాడు అనేటువంటిది తన హృదయమందు మనసారా ఇష్టపూర్వకంగా అది సత్యము అని తన అభిలాషతో కూడినటువంటి హృదయాన్ని నింపబడాలి. అటువంటి మనసుతో కనుక అతడు ఒప్పుకుంటే, ఆ హృదయంలో కనుక విశ్వసించితే దాన్ని ఇప్పుడు నాకు యేసు అంతకు మునుపు నా జీవితంలో నేను జీవించగలను, యథార్థంగా ఉండగలను, నా జీవితంలో దేవుడు అవసరం లేదు, నేను కోరిన విధంగా నేను జీవిస్తాను అనే దాని విషయమైనటువంటి ఒప్పుకోలు అంటే పశ్చాత్తాపంతో కూడినటువంటి మనసులోనికి వచ్చి, ఇప్పుడు యేసు ప్రభు అని అంటే ఆయన ద్వారా, ఆయనకు అధికారం కింద ఆయన ద్వారా నడిపించబడగలిగేటువంటి విధంగా నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను, అది నిజమైనటువంటిది, అది సత్యము, ఆ దేవుని యొక్క సత్యాన్ని నా హృదయంలోనికి నేను తీసుకుంటానికి ఇష్టపడుతున్నాను అనేటువంటి హృదయం యొక్క మార్పు జరిగినటువంటి దాన్ని నువ్వు నోటితో ఒప్పుకున్నట్టయితే నువ్వు రక్షించబడతావు. ఆ దినాలలో ఇంకొకటి ఉన్నదన్నమాట. ఎవరినైనా సరే ఇంకొకరు ప్రభు అని ఒప్పుకుంటారు అంటే వేరే వారిని అందరినీ ప్రభువు కాదని చెప్పటం. ఇది రాయబడినటువంటి దినాలలో కైసరు అందరికీ ప్రభు. ఎవరైనా సరే కైసరు అనే పేరు ఆ విధంగా చెప్పడానికి వీల్లేదు. అంటే కైసరు ప్రభు అని చెప్పాలి. అంటే వాళ్ళ జీవితాల్లో అక్కడ ఉన్నటువంటి దేశ పరిస్థితులను బట్టి ఆ దేశానికి ప్రభువు కైసరు ప్రభువు కాకుండా అని చెప్పకుండా
ఎవరైనా సరే యేసు ప్రభు నాకు ప్రభు అని చెప్పారంటే అతన్ని దేశద్రోహిగా నిర్ణయించుతారు. ఎందుకంటే అతని హృదయంలో వేరైనటువంటి ప్రభువుని అతను ప్రతిష్ఠించుతున్నాడని అర్థం, కైసరు కాకుండా. దానిని దేశద్రోహిగా నిర్ణయించబడి అతనిని సిలువ వేయబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, అక్కడ ప్రాణానికి పరితెగించైనా సరే అతని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి సంఘర్షణతో కూడినటువంటి పాత జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు అనుగ్రహించేటువంటి నూతనమైన పాప క్షమాపణ పొంది దేవునితో సంబంధం కలిగి దేవుడు కోరినటువంటి నీతిగా జీవించగలిగినటువంటి అనుభవాన్ని ఎవరైతే యథార్థమైన హృదయంతో కోరికతో ఇష్టపూర్వకంగా సత్యాన్ని ప్రేమించుతారో వాళ్ళు మాత్రమే నా ప్రాణం పోయినప్పటికీ కూడా ఈయన నా జీవితంలో కావలసిన నిజమైనటువంటి ప్రభు అని చెప్పగలుగుతాడు. అంటే తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవటానికి సిద్ధపడినటువంటి లోతుగా అతని యొక్క కోరిక యేసు ప్రభు విషయమైన లేకపోతే యేసు ప్రభు జరిగించిన విషయం మీద అటువంటి ఒప్పుకోలు అతని హృదయంలో జరగాలి. దాన్ని నోటితో చెప్పాలి. అప్పుడు వాళ్ళు రక్షించబడతారు. అలాంటిది జరగకుండా వాళ్ళు జ్ఞానమాత్రంగా కనుక దాన్ని యేసు ప్రభువుని అర్థం చేసుకుని కనుక ఉన్నట్లయితే వారిలో అది లోతైన ప్రక్రియ జరగలేదు కనుక వాళ్ళ యొక్క ఆత్మ సంబంధమైన జీవితాలు కూడా తర్వాత నడిచే విషయంలో మరలా తిరిగి అటువంటి ఒప్పుదల వాళ్ళ హృదయాలలో కలిగించేటంత వరకు వాళ్ళు పడుతూ లెగుస్తూ ఉంటారు. సరిగా ప్రభుతో నడవలేరు. 11వ వచనం, ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడను సిగ్గుపడని లేఖనం చెప్తున్నది. ఎవరైనా సరే అటువంటి విధంగా విశ్వాసం ఉంచితే కైసరైనప్పటికీ వేరేవారు ఎవరైనప్పటికీ కూడా ప్రభువును నోటితో ఒప్పుకొని నా జీవితంలో ఆయన నిజంగా పాపాలు క్షమించి యేసు ప్రభు ఆత్మ ద్వారా నాలో జీవించుతూ దేవునితో సరైనటువంటి సత్సంబంధంలోనికి నన్ను తీసుకుని వచ్చాడని ఖచ్చితంగా చెప్పగలుగుతాడు. అప్పుడు వాళ్ళు దాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు. ఎప్పుడైతే మన జీవితంలో యేసు ప్రభు నిజమైనటువంటి రాజుగా ఉన్నాడో మన ఆలోచన సరళి మాటలు క్రియలు వీటన్నిటి యొక్క అధికారాన్ని ప్రభువుకు మనం అప్పచెప్పి ఆయన జీవం ద్వారా నడిపించబడతామో అప్పుడు ఇంకొకళ్ళని గురించి మనం భయపడమని చెప్తున్నాడు. 12, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడైనాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడను. కనుక ఎవరైనా సరే ఇటువంటి అవగాహనలోనికి వచ్చి దేవా నేను ఈ విధంగా అంతకు మునుపు జీవించున్నాను, నా నీతి క్రియలను బట్టి నా మంచితనాన్ని బట్టి నేను ఉచితంగా నీతిమంతుడిగా తీర్చబడగలను అనే విశ్వాసంలో జీవించాను. ఇప్పుడు అలా కాకుండా నా కన్నులు తెరిచావు, నాలో ఉన్నటువంటి దేవునికి భిన్నమైన స్థితిని చూపించావు. నేను దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి నా పాప జీవితాన్ని నేను ఒప్పుకుంటూ దేవుడు నన్ను ప్రేమించి నా కొరకై తెరిచినటువంటి నూతనమైన ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి అర్పణం ద్వారా జరిగించబడినటువంటి మార్గమందు నేను ప్రవేశించడానికి నా హృదయాన్ని సిద్ధపరచుకున్నాను. నువ్వు తెరిచిన మార్గమందు నేను విశ్వసించుతున్నాను. నన్ను నా పాపాలు క్షమించి నేను మరలా నీ కొరకై ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించలాగున నీ జీవాన్ని నాలో కుమ్మరించి నన్ను నడిపించు అని ఎవరైతే యథార్థమైన మనసుతో దేవుని యందు ప్రేమ కలిగిన హృదయంతో మరి సత్యమైనటువంటి మనసుతో ప్రభు దగ్గరికి వస్తారో వాళ్ళందరినీ రక్షించుట అనేటువంటిది దేవుని యొక్క చిత్తమైన